తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక క్వశ్చన్ వేసాం, కౌన్సిల్లో క్వశ్చన్ వేసాం, అంతే. అలాగే అసెంబ్లీలో క్వశ్చన్ వేసాం. ఆ కౌన్సిల్లో ఫైనాన్స్ మినిస్టర్ లిఖితపూర్వకంగా మనం చేసిన అప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పాలి. ఆయన లేచి ఏం చెప్పారు, గత ప్రభుత్వం చేసిన అప్పు 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మీరు ఏం చెప్పారు సార్? 14 లక్షల కోట్లు చెప్పారా? మరి ఇప్పుడు ఎంత వచ్చింది సార్? 3,40,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్తున్నారా? ఈ 3,40,000 కోట్లు కూడా మళ్ళీ అందులో కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులదు ఇవన్నీ కూడా చూపిస్తే మనం చేసిన అప్పు ఎంత సార్? గత ప్రభుత్వం మేము రాకుండా ముందు ఎవరు సార్ అప్పు చేసింది? ఎంత చేశారు సార్? ఎంత క్యారీ ఫార్వర్డ్ అప్పు? ఇవన్నీ కూడా మాట్లాడకుండా 14 లక్షలు. రెండోది మీరు అంటున్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిందని. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 10 సంవత్సరాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన 5 సంవత్సరాల పరిపాలన, మొత్తం 15 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా, మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా? ఒకసారి కంపారిజన్ చేయండి. మీకు లేకపోతే నేను లెక్కలు చెప్తాను. ఇప్పుడు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? జీడిపి గ్రోత్ రేటు ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? రమ్మని చెప్తాను ఎవరన్నా. నేనేమి నా లెక్కలు చెప్పట్లేదు, ఇప్పుడు కేంద్ర గణాంకాలు చెప్తున్నాను. మీకు ఈ పరిపాలన గురించి చెప్తానంటే ఏమంటే సార్ మీరు అద్భుతమైన పరిపాలన చెప్తున్నారు. ఈ 15-18 నెలల కాలంలో స్టేట్ జిఎస్టీ ఎందుకు ఎంత తగ్గుతుందండి? మొన్న డిసెంబర్ పెరిగింది అన్నారు. ఒక నెల పెరిగిందా? లేదు అట్లా అని కదా. మొన్న డిసెంబర్కి సంబంధించి జిఎస్టీ వృద్ధి గురించి మేము కూడా చెక్ చేసినప్పుడు కొంత పెరిగింది. గతంలో ఫస్ట్లో మాత్రం మీరు అన్నట్టుగా ప్రతిపక్షం ఆరోపించినట్టుగా చాలా వరకు జిఎస్టీ తగ్గింది. మా హయాంలో జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది, వాళ్ళ చేసిన జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది? ట్యాక్స్ రెవెన్యూ మా దాంట్లో ఎంత ఉంది, మీ దాంట్లో ఎంత ఉంది? ఏదైతే ఏదన్నా ఫైనాన్షియల్ కోట్లు పోర్చడానికి చేశారా? 80,000 కోట్లు బడ్జెట్ లో చేసి లోటు ఉందని చెప్పారు కదా. 80,000 కోట్ల బడ్జెట్ లోటు బడ్జెట్